నిన్న ఒక కోర్టు ఇది మన ఈ ఓబులాపురం మైనింగ్కి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డికి ఉన్నాడు కదా, ఆ గాలి జనార్దన్ రెడ్డికి కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ఇలా 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 లైన్ అంత ఉన్నది, మనందరికీ తెలిసిన విషయమే. గాలికి 7 ఏళ్ల జైలు శిక్ష, గనుల అక్రమ తవ్వకాల కేసులో జనార్దన్ రెడ్డికి శిక్ష, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్, మెఫెజ్ అలీ ఖాన్లకు కూడా శిక్ష పడ్డది. గతంలో జైల్లో ఉన్న కాలం శిక్షలో మినహాయింపు. నిర్దోషులుగా మాజీ మంత్రి సబితారెడ్డి, కృపానందం ఓఎంసీ కేసులో సిబిఐ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పుడు మళ్ళీ సిబిఐ కోర్టు తీర్పు తర్వాత మళ్ళీ ఆయన పైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అవకాశాలు ఉండొచ్చు, అంతకుముందు హైకోర్టుకి వెళ్ళడానికి అవకాశాలు ఉండొచ్చు. మరి ఇప్పటికే కొన్ని నెలల పాటు జైల్లో ఉండొచ్చు. ఇప్పుడు ఉన్న సమయాన్ని ఆ 7 నెలలో మైనస్ చేస్తే ఇంకెంత సమయం ఉందో ఆ సమయం జైల్లో ఉండాలి. ఒకవేళ ఆయన పైకోర్టుకి వెళ్ళకపోతే, మళ్ళీ కోర్టు ఏమైనా స్టే ఇవ్వకపోతే. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఎట్టకేలకు నిందితులకు శిక్ష పడ్డది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో న్యాయమూర్తి టి రఘురాం మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రధాన నిందితులైన బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, విడి రాజగోపాల్, మెఫెజ్ అలీ ఖాన్లకు ఒక్కొక్కరికి 7 ఏళ్ల జైలు శిక్ష, 20,000 చొప్పున జరిమానా విధించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్కు అదనంగా 4 ఏళ్ల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధించారు. నిందితులు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నది. ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్కు 2 లక్షల జరిమానా విధించారు. వేర్వేరు సెక్షన్ల కింద వేరువేరుగా 7 ఏళ్లు శిక్షలు పడినప్పటికీ ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి ఆ తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే జైల్లో అనుభవించిన శిక్షను మినహాయింపునిచ్చారు. 2009లో ఓఎంసీ అక్రమ మైనింగ్ పైన దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయగా కేంద్రం అనుమతించింది. సిబిఐ ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పలు పిటిషన్లు దాఖలు కాగా చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. 2011లో మొదటి అభియోగ పత్రం దాఖలు చేయగా అనంతరం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని నిందితురాలిగా, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీ ఖాన్ను, నాటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేర్చుతూ, ఇది యాక్చువల్గా అప్పుడు కేసే, ఆనాడు సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉండి వాళ్ళకి ఈ వ్యవహారంలో సహాయపడ్డారు అన్నది ఆమె మీద ఉన్న ఆరోపణ. కాకపోతే ఆమెని నిర్దోషిగా కోర్టు తేల్చేసిందనమాట. అంటే ఆమెకి ఎలాంటి ఆర్థిక పరమైన ఇంకే పరమైనటువంటి లబ్ధి ఆమెకు చేకూరలేదని కోర్టు భావించినట్టున్నది. అయితే వీళ్ళని ఇమీడియట్గా కోర్టు తీర్పు రాగానే గాలి జనార్దన్ రెడ్డి అతడి అనుచరులను మంగళవారం రాత్రి పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో గాలితో పాటు ఆయన బావమరిది శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ అప్పటి సంచాలకుడు రాజగోపాల్, గాలి సహాయకుడు మెఫెజ్ అలీ ఖాన్లను జైలుకు తీసుకొచ్చారు. మొదటి రోజు కావడంతో సాధారణ ఖైదీలతో కలిపి ఉంచినట్టుగా అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం బుధవారం నుంచి వారిని శిక్ష అనుభవించే ఖైదీలుగా పరిగణిస్తారు. ఇదే కేసులో 2011లో గాలి, అతడి అనుచరులు చెంచల్గూడ జైల్లోనే ఖైదీలుగా ఉన్నారు. ఇప్పుడు వాడి బతికేంది? వాడు మొత్తం వ్యవస్థని, జాతిని మొత్తం ముంచేసి ఈ దేశం యొక్క సహజ వనరులను కొల్లగొడదామని చూసిండు. చివరికి ఏమైంది? లేటుగా తీర్పు వచ్చినా ఏమొచ్చినా ఇప్పుడు ఆ జైలునైతే ఆ చిప్పకూడు తినాల్సిందే కదా. నువ్వు ఎంత మేనేజ్ చేసి ఎంత లగ్జరీగా లోపల బతకాలనే ప్రయత్నం చేసినా నువ్వైతే 4 గోడల మధ్యనే ఉండాలి కదా. నీ జీవితం 1000 ఏళ్ళు బతకవు కదా. నువ్వు బతికే 70 ఏళ్ళు 80 ఏళ్ళకు ఆల్రెడీ నువ్వు 60 ఏళ్ళు దాటినావు. నువ్వు చేసిన ఆ పాపపు పని వల్ల, ఏదో సంపాదించాలి అనుకునే దానివల్ల చివరికి నువ్వు జైలు పాలైన. అంటే ఇది కూడా ఒక మెసేజే. అధికారులకు కానీ, ఎవడైనా కరప్షన్ చేసి బాగా సంపాదించి మొత్తం కూడేయాలనుకున్న వాళ్ళకి రేపు పొద్దున శిక్ష పడితే మీ బతికేంది? 2009లో నమోదైన కేసులో కోర్టు కేసులు, డిశ్చార్జ్ పిటిషన్లు, హైకోర్టులో క్వాష్ పిటిషన్లతో అడుగడుగునా జాప్యం జరుగుతూ వచ్చింది. 2009 కేసు ఇది. 2025లో ఉన్నాం మనం. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తూ గడువును పొడిగిస్తూ వచ్చింది. చివరికి ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలి అని గడువు విధించడంతో గత నెల 28వ తేదీన వాదనలు ముగించిన సిబిఐ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. 4 అభియోగ పత్రాల్లోనూ కలిపి సిబిఐ 9 మందిని నిందితులుగా చేర్చింది. విచారణ దశలోనే లింగారెడ్డి అనే ఆయన చనిపోయిండు. శ్రీలక్ష్మి కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ 2022 నవంబర్లో తీర్పు వెలువరించింది. మిగిలిన వారిలో 4గురికి జైలు శిక్ష విధించగా 2 నిర్దోషులుగా ప్రకటించింది. విషయం ఏంటంటే వీడు అసలు బెయిల్ కోసం కోర్టు జడ్జినే మేనేజ్ చేసింది కదా. అది పెద్ద సెన్సేషన్. అప్పుడు 60 లక్షలు 70 లక్షలు అనే పేరు నర్సింగ్రావా ఎవరో జడ్జి ఉండే కదా, ఆయనకి డబ్బులు ఇచ్చి బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ బయటపడ్డది సిబిఐ ఎంక్వైరీలో.
అంటే వ్యవస్థల్ని ఈ రకంగా మేనేజ్ చేస్తారు వీళ్ళు. అక్రమ మైనింగ్కే పరిమితం. కేంద్రం నోటిఫికేషన్ ప్రకారం సరిహద్దుల వివాదం, అక్రమ మైనింగ్ పైన దర్యాప్తు చేయడానికి సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనంతపురం సరిహద్దుల్లో బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్లో ఓఎంసీ, బళ్ళారి ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ల అక్రమ మైనింగ్తో పాటు 2 రాష్ట్రాల సరిహద్దు వివాదం పైన దర్యాప్తు చేయడానికి కేసు నమోదు చేసింది. సిబిఐ దర్యాప్తు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 467ను సవాల్ చేస్తూ ఓఎంసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 2010 డిసెంబర్లో సింగిల్ జడ్జ్ సిబిఐ దర్యాప్తును రద్దు చేశారు. తర్వాత సిబిఐ దాఖలు చేసిన అప్పీల్ పైన విచారించిన ధర్మాసనం 2010 డిసెంబర్లో సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపేసింది. అయితే అక్రమ మైనింగ్కే దర్యాప్తును పరిమితం చేసింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సరిహద్దుల వివాదాన్ని తేల్చేదాకా దాని జోలికి వెళ్లరాదని పేర్కొన్నది. ఈ ఉత్తర్వుల ప్రకారం అక్రమ మైనింగ్ పైన దర్యాప్తు కంప్లీట్ అయిపోయింది. ఇది అసలు ఒకప్పుడు పెద్ద సెన్సేషనల్ న్యూస్ కదా ఇదంతా. ఆడొక టెంపుల్ని కూల్చేసిరని. ఇగో లీజు ప్రాంతానికి సమీపంలో ఉన్న సుంకులమ్మ ఆలయాన్ని ఓఎంసీ ధ్వంసం చేసింది. అక్రమ మైనింగ్కు అడ్డుగా ఉందన్న కారణంగా ఆలయాన్ని కూల్చేసింది. ఆలయం ఉన్న ప్రాంతంలో నాణ్యమైన ఖనిజం ఉన్నందున స్థానికుల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోకుండా ఆలయం కూల్చేయడంతో పాటు అక్కడ అసలు గుడే లేదని నిందితులు బొంకిరు. గుడే లేదంటే కూల్చేసిన తర్వాత మళ్ళీ వీడే దేవుడి గుడినే కూల్చేస్తాడు. వీడే మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానానికి బంగారు కిరీటాన్ని బహుకరిస్తాడు జనాన్ని ముంచేసి. ఇట్లుంటారు అవినీతి పరులు. ఈయన బివి శ్రీనివాసరెడ్డి, ఆయన బామ్మాడిది అనుకుంటా కాదు, అధికారి అయినా బామ్మాడిది పేరేంది? గాలి ఓఎంసీలో గాలి సోదరులు పదవీ విరమణ చేయడంతో బివి శ్రీనివాసరెడ్డి 2003 మార్చి 1న డైరెక్టర్గా చేరిండు. ఆయన బామ్మాడిదే. తర్వాత ఎండీగా నియమితులై కంపెనీ వ్యవహారాలను నిర్వహించిండు. కుట్రలో భాగంగా ప్రభుత్వాన్ని మోసం చేయడానికి జియో ఎన్విరాన్మెంటల్ ల్యాబ్స్ నుంచి 2006 మేలో సవరించిన మైనింగ్ అనుమతులు పొందగా దాన్ని ఐబిఎం ఆమోదించింది. ఇట్లా వీళ్ళ మీద సెక్షన్స్. గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా. ఐపీసీ రెడ్ విత్ 499 7 ఏళ్ల చొప్పున జైలు. మరి ఎన్ని రోజులు ఉన్నారో వీళ్ళు? ఆల్రెడీ జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళే కదా. వాల్మీకి దాసరి రాజగోపాల్, వీడు ఎంప్లాయ్. మెఫజ్ అలీఖాన్ అంటోడు గాలి జనార్దన్ రెడ్డికి సహాయకుడు, పిఏ. నా కుమారుడు పెళ్ళుంది సార్ వదిలేయరు అంటుండు వీడు. ఎవరు? గాలి జనార్దన్ రెడ్డి బామ్మారిది. 18వ తారీఖు ఉందట. విడుదల చేస్తే దైవ కార్యక్రమాలు చేసుకుంటా. వీడు గుడి కూలగొచ్చిండు. ఆడ పోయి మళ్ళీ నేను దైవ కార్యక్రమాలు చేసుకుంటా వదిలేస్తే అంటాడు. వాడిని వదిలేస్తే ఇంకా దేశాన్ని నాశనం చేస్తాడు. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా ప్రకటించింది కోర్టు. ఓఎంసీ కేసులో A8 అండ్ A9లుగా ఉన్న మాజీ ఐఏఎస్ కృపానందం, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషులుగా పేర్కొంటూ న్యాయమూర్తి తీర్పిచ్చారు. వీరిపైన ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. మంత్రిగా విధులు నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి పైన ఆరోపణలు రుజువు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవు. వాస్తవంగా సిబిఐ మొదటి అభియోగ పత్రం దాఖలు చేసినప్పుడు సబితా ఇంద్రారెడ్డిని సాక్షిగా పేర్కొన్నది. అయితే 2014లో మంత్రి పాత్ర ఉందంటూ సబితతో పాటు కృపానందాన్ని నిందితులుగా చేరుస్తూ అభియోగ పత్రం దాఖలు చేసింది. ఏపీ ఎండీసీకి రిజర్వ్ చేసిన 25 హెక్టార్లను కూడా ఓఎంసీకి కట్టబెట్టాలని రాజగోపాల్, శ్రీలక్ష్మిలు ప్రయత్నించగా మంత్రిగా తాను అంగీకరించలేదని వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాకుండా లీజుల మంజూరు నిమిత్తం జీవోలో జారీకి తన ముందుంచిన ఫైల్లో క్యాప్టివ్ మైనింగ్ అని ఉందని, తర్వాత జీవో వెలువడ్డ తర్వాత అది లేదని తెలిపారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సిబిఐ కోర్టు ఆమెను నిర్దోషిగా పేర్కొనడం జరిగింది. సో ఇది మేజర్ జడ్జిమెంట్ ఈ దేశ చరిత్రలో. మొత్తానికైతే 7 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది. మరి తదుపరి ఏమైనా అవకాశం ఉంటుందా, పైకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందో చూడాలి. ఇమీడియట్గా వాళ్ళందరినీ చెంచల్గూడ జైలుకి తరలించేశారు. ఆనాడు ఎప్పుడు అది రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ హయాంలో జరిగిన ఈ దందా ఇదంతా.